Okay, welcome to 24 Technologies. Next, our topic is load balancer. ఈ లోడ్ బ్యాలెన్సర్స్ లో మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయి? యాక్చువల్గా ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి? లోడ్ ను ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం, ఈక్వల్ గా కావచ్చు, అన్ఈక్వల్ గా కావచ్చు. లైక్ మనకు ఒక ఏరియా నుండి హైదరాబాద్ నుండి బెంగళూరు ఉన్నాయి. ఇక్కడ నాకు 4 రూట్స్ ఉన్నాయని చెప్పేసి అనుకుందాం. ఇవన్నీ రోడ్. ఓకే, R1 అంటే రోడ్ అనుకోండి, R2, R3, R4, రోడ్ 1, రోడ్ 2, రోడ్ 3, రోడ్ 4 అని చెప్పేసి అనుకోండి. ఈ హైదరాబాద్ నుండి మీరు బెంగళూరుకు వెళ్ళాలి అంటే 4 రూట్స్ ఉన్నప్పుడు వీటికి మెయింటెనెన్స్ ఏవేవి ఉంటాయి? లైట్స్ ఆల్వేస్ 4 రూట్స్ లో లైట్స్ వేసి ఉంటారు. అండ్ తార్ రోడ్ అండ్ ఇంకా టోల్ గేట్స్ కోసం స్టాఫ్ తర్వాత ఇంకా ఏవి మెయింటెనెన్స్ అంటే ప్యాట్రోలింగ్ ఇంకా అంబులెన్స్లు కూడా మధ్య మధ్యలో ఉండొచ్చు. ఇవన్నీ అంటే ప్రతి ఒక్క రూట్ లో ఏవేవైతే రూట్స్ ఉన్నాయో ఇక్కడ 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 ప్రతి ఒక్క దగ్గర అవన్నీ వాళ్ళు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ అన్ని చోట్ల మెయింటైన్ చేసేటప్పుడు మీరు ఒక్క ఈ రోడ్ 1 అని చెప్పేసి ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మీరు యూజ్ చేస్తున్నారు అనుకున్నాం. దీన్ని ఒక్కదాన్నే మీరు యూజ్ చేస్తున్నారు. దాన్ని ఒక్కదాన్నే కంటిన్యూగా యూజ్ చేస్తే మీకు ఏమవుతుంది? కంటిన్యూగా మీకు ఇదే యూజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది? ఈ రోడ్ అనేది ఖరాబ్ కావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. బట్ నేను మిగిలిన అన్ని చోట్ల కూడా నేను ఏం చేస్తున్నా యూజ్ చేసుకుంటూ ఉన్నా. అని ఏది వాటి మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెడుతూ ఉన్నా. బట్ యూజ్ చేసేది ఒక రోడ్డే అన్నప్పుడు ఇది త్వరగా డ్యామేజ్ కావడానికి మీకు స్కోప్ ఉంటుంది. ఈ టైంలో నేను ఏం చేస్తానంటే ఈ లోడ్ ఏదైతే ఉందో ఫస్ట్ ట్రక్ను దీనిలోకి పంపిస్తా, సెకండ్ ట్రక్ను దీనిలోకి పంపిస్తా, థర్డ్, ఫోర్త్, మళ్ళీ ఫిఫ్త్ది ఈ రకంగా నేను లోడ్ను డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నా. దీన్ని మనం దేనికి కంపేర్ చేసుకుందాము అంటే ఈ లోడ్ బ్యాలెన్సర్స్ లో దేనికి కంపేర్ చేసుకుందాం? మన ట్రాఫిక్ ఏదైతే ఉందో అంటే ఎండ్ యూజర్స్ వచ్చే రిక్వెస్ట్స్ అంటే బయట నుండి రిక్వెస్ట్స్ వచ్చేటివి ఫస్ట్ ఇన్స్టెన్స్, సెకండ్ ఇన్స్టెన్స్, థర్డ్ ఇన్స్టెన్స్, ఫోర్త్ ఇన్స్టెన్స్ మీకు ఎన్ని ఉన్నాయో ఎన్ని క్రియేట్ చేసుకున్నారో. ఓకే, ఎన్ని క్రియేట్ చేసుకున్నా కూడా మీరు ఎన్ని ఇన్స్టెన్సెస్ అనేది ఒక్కొక్క రిక్వెస్ట్ మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ రకంగా లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ డిస్ట్రిబ్యూట్ అయ్యేటప్పుడు నాకు ఎన్ని టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఇక్కడ ఉన్నాయి అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ నాకు క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పేసి ఉంది. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఇది అవుట్డేటెడ్, ఇది మనము యూజ్ చేయము. అండ్ మెయిన్ గా యూజ్ చేసేది ఏవి అంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. రెండోది నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ గేట్వే లోడ్ బ్యాలెన్సర్. ఈ రకంగా నాకు 3 ఉన్నాయి. నేను ఒక లైక్ నాది ఒక అప్లికేషన్ ఉంది. నేను అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తున్నా. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఆల్రెడీ ఇది యూజ్ చేస్తున్నా కాబట్టి యూజ్ చేయొచ్చా అంటే అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. నువ్వు అప్లికేషన్, నెట్వర్క్, గేట్వే 3 యూజ్ చేసుకోవాలంటే 3 యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఒకటే యూజ్ చేసుకోవాలన్నా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏది అంటే నీకు ఎండ్ యూజర్స్ ఏ లేయర్ నుండి ఎక్కువ వస్తున్నారు అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనకు ఓఎస్ఐ మోడల్ తెలుసు కదా, ఓకే, ఓఎస్ఐ మోడల్స్ లో లేయర్ 1, లేయర్ 2, అప్లికేషన్ లేయర్ అని చెప్పేసి, నెట్వర్క్ లేయర్ అని చెప్పేసి, సాఫ్ట్వేర్ లేయర్, హార్డ్వేర్, ఇవన్నీ డేటా లింక్ లేయర్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఏ టైప్ ఆఫ్ లేయర్ లో సెక్యూర్ గా మీరు యూజ్ చేయాలి అనుకుంటున్నారు అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది బేసిక్. ఓకే, అది గేట్వేనా లేకపోతే నెట్వర్క్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్స్ లో. అండ్ ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఏది ఉంటుందంటే టార్గెట్ గ్రూప్స్. ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేయాలి అంటే ఈ టార్గెట్ గ్రూప్స్ లో నువ్వేం చేయాల్సి ఉంటుంది అంటే నీ ఇన్స్టెన్సెస్, నీ EC2s ఏవైతే ఉన్నాయో వాటిని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీకు ఏమవుతుంది? నువ్వు రిజిస్టర్ చేసిన వాటికన్నింటికి లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దీనికి ఒక లోడ్ బ్యాలెన్సర్ మీరు క్రియేట్ చేయాలి అంటే మీకు ప్రీ రిక్వెస్టెడ్స్ ఏవి? ఒక VPC అండ్ సబ్నెట్స్ అండ్ ఇంటర్నెట్ గేట్వే, రౌట్ టేబుల్
రౌట్ టేబుల్, ఇంకా సెక్యూరిటీ గ్రూప్స్, ఎస్జి సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ టార్గెట్ గ్రూప్స్ అండ్ ఇన్స్టెన్సెస్ అండ్ వాల్యూమ్స్. నీ దగ్గర ఏదన్నా స్క్రిప్ట్ ఉంటే స్క్రిప్ట్ అండ్ అట్ లాస్ట్ నీకు ఏది టార్గెట్ గ్రూప్. ఇవన్నీ కావాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు? నువ్వు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తావా, లేకపోతే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తావా, లేదు అంటే గేట్వే లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తావా అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇవన్నీ మనం యాజువల్గా మనం గూగుల్లో కూడా చూస్తాం కదా, మన అమెజాన్ కన్సోల్లో ఒకసారి అవి ఎక్కడ ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు సేమ్ డాష్బోర్డ్లో చూసారంటే నెట్వర్క్స్ అండ్ సెక్యూరిటీస్ కింద నాకు ఇక్కడ కనిపిస్తుందా లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పేసి, ఇంతకంటే పైకి రావట్లేదు. ఓకే, ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్స్లో నాకు ఇక్కడ కనిపిస్తుంది. సరే, మార్క్ చేద్దాం, మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్స్ అండ్ టార్గెట్ గ్రూప్స్ అండ్ ఫస్ట్ స్టోర్స్, ఇవన్నీ వీటిలో మనము చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి. ఓకే, అవి ఏ రకంగా క్రియేట్ చేస్తాము, ఒక సింపుల్ వ్యూ కూడా చూద్దాంలేండి, మీకు కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది. నేను లోడ్ బ్యాలెన్సర్స్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు పేజ్ లోడ్ అవ్వనివ్వండి. లోడ్ బ్యాలెన్సర్స్ క్లిక్ చేసిన వెంటనే మనం ఇక్కడ చూద్దాము నాకు ఎన్ని టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్. క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ అని క్రియేట్ చేస్తే ఇక్కడ పేజ్ లోడ్ అయిన తర్వాత జస్ట్ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. ఈ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసినప్పుడు అది క్లియర్గా అడుగుతుంది, ఏది నువ్వు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నావా, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సరా, గేట్వే లోడ్ బ్యాలెన్సరా. అండ్ కింద ఇక్కడ మనం చూసినామంటే ఇంకా క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ప్రీవియస్ జనరేషన్, అది కూడా మనకు ఉంది కానీ అది అవుట్డేటెడ్, అది ఎవరు యూజ్ చేయరు. ఇక్కడ హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపిఎస్ ఏ దానికోసం చేస్తున్నావు, యూడిపి టీసీపీ దేని ఫ్లో కోసం చేస్తున్నావు, అండ్ ఈ వర్చువల్ అప్లయన్సెస్ కోసం చేస్తున్నావా అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఈ కంటెంట్ మీరు చదవండి, ఈ కంటెంట్ మీరు చదివితే మీకు కొద్దిగా ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే, గాట్ ఇట్. దిస్ ఈస్ ఎ సింపుల్ ఓవర్ వ్యూ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్. ఏమైనా డౌట్స్ ఉంటే యాజ్ యూజువల్గా కామెంట్ బాక్స్లో పెట్టినారంటే నేను వాళ్ళకు రిప్లై ఇస్తాను. డెడికేటెడ్ బ్యాచెస్ ఏవైనా కావాలి అని చెప్పేసి మీకు అనుకుంటే యూ కెన్ రీచ్ మీ అవుట్. ఏది మొబైల్ వాట్సాప్ నెంబర్ అక్కడ ఉంది, దాని త్రూ అయినా, లేదు అంటే నాకు మెయిల్ చేసినా పర్లేదు, అండ్ కామెంట్ బాక్స్లో పెట్టినా పర్లేదు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.